నమస్తే, వెల్కమ్ టు పాలిటెంట్ హెల్త్. పోషక పదార్థాలున్న ఆహారం తినడం గాని, రోజు వ్యాయామం చేస్తే మన ఆరోగ్యానికి మంచిదని ఆ విషయం మనకి తెలుసు. కాకపోతే జపనీస్ వాళ్ళు పాటించే పద్ధతిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే, మన మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటుందని, ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఎక్కువ కాలం బ్రతకచ్చని చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడ చూసినా తాతలు, బామ్మలు చాలా చురుగ్గా ఉంటారు. దానికి కారణం ఇదే అని చెప్తూ ఉంటారు కూడా. అయితే సమస్య వచ్చిన తర్వాతకి బాధపడే కన్నా సమస్య రాకముందు జాగ్రత్త పడితే మంచిదని చెప్తూ ఉన్నారు. అయితే జపాన్ వాళ్ళు ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు వచ్చే ఒత్తిడి అనుకోవచ్చు, యాంగ్జైటీని తగ్గడానికి ఒక పద్ధతి. అంటే అది ఏ విధంగా అంటే ఫారెస్ట్ బాతింగ్ అని అంటూ ఉంటారు. ఫారెస్ట్ బాతింగ్ అంటే రోజుకి కొద్దిసేపు పార్కుల్లో ఉండడం కానీ, ఇంటి దగ్గర ఉన్న ప్రకృతిలో ఎక్కువసేపు సమయం గడుపుతూ ఉంటారు. దీనివల్ల ఏమైద్ది అనంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేది యాక్టివ్‌గా అయ్యి దీర్ఘకాలిక సమస్యలనేది తగ్గుతూ ఉంటాయి. అలాగే జపాన్ మహిళలు ఆరోగ్యంగా ఉండడం కోసం రోజు ప్రత్యేకంగా సూప్స్ కానీ, సలాడ్స్ కానీ తేలికపాటి పోషక ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. అయిపోయింది.